కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము. ఇశ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడమైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేలుకొల్పి మమ్మను రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము. మేము రక్షణ అందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవ, నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతియగు దేవ, చెరలో నుండి మమ్మ రప్పించుము. మేము రక్షణ అందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవన నడుచువారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేళ పాడు చేసేదివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవ, ఆకాశముల నుండి మరల చూడుము. ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలముండును కాక. అప్పుడు మేము నీ వద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుకుందుము. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవ, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. ఆమేన్.